అందరూ ఆర్మీ కేడెట్స్కి ఒకే విధమైన ట్రైనింగ్ ఉంటుంది. అందరినీ ప్లటూన్ కమాండర్స్ దాకా ట్రైనింగ్ ఇస్తారు. అంటే ఇన్ఫెంట్రీలో ప్లటూన్ కమాండర్ ట్రైనింగ్ ఏమేమి బాధ్యతలు చేయాలో అవన్నీ నేర్పిస్తారు. తర్వాత ఆర్మీలో వేరే వేరే రకమైన డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఏంటంటే ట్యాంక్ దళం, దాన్ని ఆర్మడ్ కోర్ అంటారు. ఫిరంగి దళం, దాన్ని ఆర్టిలరీ అంటారు. ఇది ఇన్ఫెంట్రీ పదాతి దళం. దాని తర్వాత ఇది సిగ్నల్స్ అంటే ఇది ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్, మెకానికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, ఇట్లా అనేక వ్యవస్థలు ఉన్నాయి. వీటిల్లో ఎంతమందికి వేకెన్సీ ఉందో వాళ్ళ అంతమందినే తీసుకుంటారు. నాకు ఆర్టిలరీలో నన్ను పోస్ట్ చేశారు. అంటే ఫిరంగి దళం. ఫిరంగి దళం అంటే మనం ఇది ఆర్టిలరీ సెంటర్ ఉంది, ఇక్కడ జవాన్లని ట్రైన్ చేస్తారు. వేరే వేరే దాంట్లో కూడా భాగాలు ఉన్నాయి, వాళ్ళందరినీ టెక్నికల్ ట్రేడ్స్లో చేస్తారు. నేను దాంట్లో ఆర్టిలరీలో జాయిన్ అయిన తర్వాత మా ట్రైనింగ్ మళ్ళీ స్కూల్ ఆఫ్ ఆర్టిలరీ దేవ్లాలి నాసిక్లో ఉందన్నమాట. అక్కడ మొదటి నుంచి ఎట్లా చేయాలి ఏమిటి అదంతా టెక్నికల్. ఎట్లా అయితే నేవీ వాళ్ళు చార్ట్స్ మీద వర్కౌట్ చేస్తారో టెక్నికల్ డీటెయిల్స్, అట్లానే ఆర్టిలరీలో ఫిరంగి దళం నుంచి 30-40 కిలోమీటర్లు ఫైర్ చేయాలి, కరెక్ట్గా చేయాలి అంటే ఎన్నో క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, ఎన్నో ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. వాటి మీద అంతా ఎక్స్పర్టీస్ చేయాలి, దానికి ట్రైనింగ్ కావాలి. ఆ టీంలో చేసేవాళ్ళు వేరే వాళ్ళు ఉన్నా కూడా వాటి మీద లీడర్గా బాధ్యత నాది. అవి తెలిస్తేనే నేను వాళ్ళని లీడ్ చేయగలను, వాళ్ళని చెక్ చేయగలను సరిగ్గా చేస్తున్నారా లేదా అనేది. సో ఇట్లాంటివి ఫస్ట్ యంగ్ ఆఫీసర్స్ ట్రైనింగ్ అని ఉంటుంది, ఒక 4 నెలలు నుంచి 6 నెలల దాకా. కొన్నాళ్ళు అయిన తర్వాత మళ్ళీ అడ్వాన్స్ గన్నరీ ట్రైనింగ్ ఉంటుంది. దాని తర్వాత లాంగ్ గన్నరీ స్టాఫ్ కోర్స్ అని ఉంటుంది. ఇట్లా ఆర్టిలరీలోనే ఇంత ట్రైనింగ్ చేస్తారనమాట. ఇవి చేసిన తర్వాత నేను ఇన్స్ట్రక్టర్గా వేరే వాళ్ళకి టీచ్ చేసే దాంట్లో ఉంటాను. ఇవన్నీ చేసేటప్పటికి ఒక 2-3 ఏళ్ల ట్రైనింగే అవుతుంది. అది ఎల్జిఎస్సి చేసిన తర్వాత ఎంఎస్సి ఇన్ టెక్నాలజీ, ఎంఎస్సి టెక్నికల్ సబ్జెక్ట్స్లో పూనా యూనివర్సిటీ వాళ్ళు డిగ్రీ ఇస్తారు. అట్లా ఇది ఆర్టిలరీకి సంబంధించింది. ఆర్మీలో మిగతా జాబ్స్ కూడా చూడాలి, స్టాఫ్ ఆఫీసర్గా కూడా ఉండాలి కాబట్టి వేరే రకమైన ఇది ట్రైనింగ్ కూడా ఇస్తారు. నేను 2 ఏళ్ల సర్వీస్లో ఉన్నప్పుడు కమాండో ట్రైనింగ్కి బెల్గాం పంపించారు. ఆ కమాండో ట్రైనింగ్ ఒక 28 days 4 weeks ట్రైనింగ్ అనమాట. పొద్దున్న నుంచి రాత్రి 24 hours దాంట్లో ఉంటుంది. అప్పుడు మన రెసిలియన్స్ ఎంత ఉంది, ఎంతవరకు మనల్ని లాగచ్చు, ఒక 40 కిలోమీటర్లు ఒక 40 kgs వెయిట్ తీసుకొని 10 గంటలు పరిగెత్తడం, ఇట్లాంటివన్నీ చేయిస్తారు. అప్పుడు మనకి తెలుస్తుంది మన కేపబిలిటీ ఏమిటో, ఇంత చేయగలమా అని మనకే ఆశ్చర్యం వేస్తుంది. పెద్ద ఎత్తు నుంచి కాన్ఫిడెన్స్ జంప్ అంటారు. ఒక సినిమాల్లో చూస్తాము, చిరంజీవి గారు ఒక తాడు మీద వెళ్తూ అక్కడి నుంచి జంప్ చేసి అట్లాంటివి నిజంగా లైఫ్లో చేయాల్సి వస్తుంది. అదైతే షూట్, బ్రేక్, అది కట్ అనొచ్చు, దీంట్లో అటు కట్ ఏం లేదు. కాబట్టి ఒక తాడు నీళ్ల మీద ఇది 60 అడుగుల ఎత్తు అనుకుంటా, దాని మీద పాకుతూ వెళ్ళి సగంలో అది పట్టుకొని రెడీ టు జంప్, కమాండో శ్రీనివాసరావు రెడీ టు జంప్ సార్ అంటే వాళ్ళు ఇది కమాండో శ్రీనివాసరావు జంప్ అని ఫైర్ చేయగానే చేతులు వదిలేయాలి. అక్కడ నుంచి ఆ నీళ్ళ ఇది ఉంటుంది, ట్యాంక్ ఉంటుంది, ఆ ట్యాంక్ లో పడతాం. అది గన్తో పాటు ఒక గన్ కూడా వెనకాల ఉంటుంది. దాంతో లోపలికి వెళ్ళి కింద అడుగుకి వెళ్తాం అనుకుంటా, అక్కడ నుంచి పైకి తేలి ఈదుకుంటూ రావాలి. అది కాన్ఫిడెన్స్ జంప్. కాన్ఫిడెన్స్ రావాలంటే అది చేయాలి. అది దానికి టెక్నిక్ లేదు, కాన్ఫిడెన్స్ ఉంటే జంప్ చేస్తారు. దాంట్లోంచి వెనక్కి వచ్చే వాళ్ళు కూడా ఉండాలి. జంప్ చేయకపోతే పాస్ట్ కారు, రిటర్న్ బ్యాక్. అప్పుడు అది ఎంత విలువగల ట్రైనింగో అర్థమైంది. డిఫికల్ట్ అయినా కూడా ఇంట్లో అయితే అమ్మా నాన్న చెప్పి చదువుకో అంటే లేదు ఇప్పుడు కాదు, సినిమా చూసిన తర్వాత చదువు అంటారు. అక్కడ ఆప్షన్ లేదు, అక్కడ అంతే చేయాల్సిందే. అటువంటి ట్రైనింగ్ ఉంటుంది.
స్టాఫ్ ఆఫీసర్స్ అనేది చదవడం, రూల్స్ ఏమిటి, రూల్ బుక్ ఏమిటి, దాంట్లో నోటింగ్స్ ఎలా తయారు చేయాలి, అవి ఎట్లా పంపించాలి, దాని ప్రాసెస్ ఎలా చేయాలి, దాని మీద కమెంట్స్ ఎలా రాయాలి, ఇవన్నీ ఉంటాయి. అవి చేయించారు. దాని తర్వాత ఇది కంపెనీ కమాండర్గా అది ఒక ఇంపార్టెంట్ ఇది అసైన్మెంట్. కంపెనీ కమాండర్ ట్రైనింగ్ కోసం ఇది ఆర్మీ వార్ కాలేజ్లో ట్రైనింగ్ ఉంటుంది. దాంట్లో ఆల్ ఆర్మ్స్ అంటారు. అందరూ వాళ్ళు ఇంజనీర్లు అయినా, ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్స్ అయినా, మెకానికల్ ఇంజనీర్స్ అయినా, లాయర్స్ అయినా, డాక్టర్స్ అయినా, ఆర్టిలరీ, ఆర్మర్డ్ కోర్, ఇన్ఫెంట్రీ అందరం అక్కడికి వెళ్తాం. అక్కడ ఈ ట్రైనింగ్ ఉంటుంది. దాంట్లో కంపెనీ లెవెల్ ఆపరేషన్స్ ఇప్పుడు మనం చూస్తుంటాం కదా, జమ్మూ కాశ్మీర్లో అవుతున్నవి మోస్ట్లీ ఆ ఆపరేషన్స్ కంపెనీ కమాండర్ ఆధ్వర్యంలో అవుతాయి. అవి కోఆర్డినేట్ సెర్చ్ చేయాల్సిన, లేకపోతే అంబుష్ చేయాలన్నా, ఇవన్నీ ఆయన ప్లాన్ చేస్తాడు ఆయన జ్యూరిస్డిక్షన్లో. బెటాలియన్ కమాండర్ కింద 5 కంపెనీస్ ఉంటాయి కాబట్టి ఆ 5 జ్యూరిస్డిక్షన్ ఎక్కువ ఉంటుంది. కానీ కటింగ్ ఎడ్జ్ అనేది కంపెనీ కమాండరే. దాంట్లో ట్రైనింగ్ ఇస్తారు. డిస్కషన్స్ ఎట్లా చేస్తావు, ఇంతమందిని ఎట్లా వాడతావు, ఈ వెపన్ సిస్టమ్స్ ఇన్ని ఉన్నాయి కదా, వీటిని ఎట్లా ఉపయోగిస్తావు, దేనికోసం వాడతావు, ఇవన్నీ డిస్కషన్స్ ద్వారా అవుతాయి అన్నమాట. ఓవరాల్ పిక్చర్ ఆర్మీలో ఏమవుతుందనేది అది తెలుస్తుంది. దాన్ని జూనియర్ కమాండర్ కోర్స్ అంటారు. అది చేసినప్పుడు నాకు ఆల్ఫా ఇన్స్ట్రక్టర్ గ్రేడింగ్ ఇచ్చారు, హైయెస్ట్ గ్రేడింగ్ అనమాట. అది చేస్తే దెన్ యు ఆర్ ఫిట్ టు బి ఇన్స్ట్రక్టర్ ఫర్ ఆఫీసర్స్. అట్లా ట్రైనింగ్ చేసి తర్వాత కల్నల్గా ఎంఫిల్ డిగ్రీతో పాటు హయ్యర్ కమాండ్ కోర్స్, అంటే హయ్యర్ హెడ్ క్వార్టర్స్లో డివిజన్, కోర్ లెవెల్లో ఎలా హ్యాండిల్ చేయాలి వేరే వేరే డిపార్ట్మెంట్స్ని. హౌ డూ యూ అసిస్ట్ ది కమాండర్. కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ అయితే కానీ ఆయన వర్బల్ ఆర్డర్స్ని ఇంప్లిమెంటబుల్ ఆర్డర్స్గా చేయాలడానికి ఆపరేషనల్ ఆర్డర్ తయారు చేయాలి. అవి చేయాల్సింది కల్నల్, బ్రిగేడియర్ చేయాలి. దానికి ట్రైనింగ్ అక్కడ ఉంటుంది కల్నల్స్గా అయిన తర్వాత. దానికి కూడా సెలెక్షన్ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ కల్నల్స్నే తీసుకుంటారు, అందరినీ తీసుకోరు. దాంట్లో మంచి గ్రేడ్ ఉన్న వాళ్ళు, టాప్ లెవెల్లో వచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేసుకొని పెడతారు. ఈ ఏడాది పాటు ఆర్మీ వార్ కాలేజ్లో ట్రైనింగ్ ఇస్తారు. అప్పుడు దేశ సరిహద్దులు, సైనిక స్థావరాలు, ఎయిర్ ఫోర్స్ స్థావరాలు, నేవల్ షిప్స్, ఫారిన్ కంట్రీస్, ఫారిన్ ఆర్మీస్తోని ఇంటరాక్షను ఇవన్నీ చేయించి మమ్మల్ని ఇప్పుడు నౌ యు ఆర్ రెడీ టు బి లాంచ్డ్ ఇన్ టు ది బ్యాటిల్ ఫీల్డ్ అంటారు అనమాట. ఇది చేశాను. సో ఇలా అంటే ట్రైనింగ్ లేకపోతే ఇవన్నీ మనం చేయలేము, అంత కాన్ఫిడెన్స్ రాదు. ఉత్త ఎంఎస్సి డిగ్రీ తీసుకొని కొన్ని పుస్తకాలు చదివి మేము రెడీ దేనికైనా చేయడానికి వీలనేది అది డిఫరెంట్. సివిల్ సర్వీసెస్కి దీంట్లో ఉన్న డిఫరెన్సే అది. దాంట్లో మనం ఎవరినైతే చేయమంటున్నామో అవి మనం చేయగలమా, మనకు తెలుసా దాని ఇంట్రికసీస్, అవన్నీ ట్రైనింగ్లో నేర్చుకున్న తర్వాత దెన్ వీ కెన్ సే ప్లీజ్ డూ దిస్ ఇస్ ది వే టు డూ, అట్లా అన్నమాట. ఇవన్నీ చేసిన ప్రతిదీ చేసిన తర్వాత వీ గెట్ ఎక్స్పోజర్ ఇన్ యాక్చువల్ ఆపరేషన్స్. అట్లాంటి ఆపరేషన్స్లో చేశాను. జమ్మూ కాశ్మీర్లో 2 సార్లు ఉన్నాను. ఒకసారి నగరోటా, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే యాక్టివ్గా ఉందో జమ్మూ రీజన్, అక్కడ జమ్మూ కాశ్మీర్ని ఇది డివైడ్ చేసేది పీర్ పంజాల్ రేంజెస్ అంటారు. దానికి నార్త్ సైడ్ ఏమో కాశ్మీర్ వ్యాలీ, సౌత్ సైడ్ ఏమో జమ్మూ రీజన్. ఇది మనం అనేది పుంచ్, రజౌరి, నగరోటా, జమ్మూ రీజన్ ఇవన్నీ ఉంటాయన్నమాట. ఈ ఏరియాలో నేను బ్రిగేడియర్గా కోర్ హెడ్ క్వార్టర్స్లో ఉన్నాను. కానీ అప్పుడు ఎలా ఉండేది సార్, ఇప్పుడు ఎలా ఉంది? అక్కడ కాశ్మీర్ మన బార్డర్ దగ్గర ఎలా ఉండేది పరిస్థితులు అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఇంటర్ఫియరెన్స్, ఎక్స్టర్నల్ ఇంటర్ఫియరెన్స్, ఇంటర్నల్ ఇంటర్ఫియరెన్స్ ఎక్కువైంది. ఇప్పుడు ఇంతకు ముందు నార్త్ ఈస్ట్లో చూడండి, వాళ్ళకి బాధ కలిగితే వాళ్ళు చెప్పుకోవడానికి ఒకవేళ అథారిటీస్ వినకపోతే దెన్ దే యూస్ టు పికప్ వెపన్. ఇప్పుడు వీళ్ళకి బాధలు ఉన్నా లేకపోయినా లేని బాధల్ని సృష్టించి వాళ్ళని ఇన్స్టిగేట్ చేసి వాళ్ళకి రీసోర్సెస్, డబ్బు, వెపన్స్ ఇచ్చి అది చేసిరా ఇది చేసిరా అంటారు. అది చెయ్యాలా వద్దా అనేది అతనికి తెలుసో తెలియదో మనకి తెలియదు. కానీ అక్రాస్ ది బార్డర్ ఉన్న వాళ్ళు, యాంటీ ఇండియా ఫోర్సెస్ వాళ్ళని దీనికి ప్రోత్సహించి ఇన్ని డబ్బులు ఇస్తాం,
నువ్వు చచ్చిపోతే ఇన్ని వేలు ఇన్ని లక్షలు మీ ఫ్యామిలీకి ఇస్తాము అని చెప్పి వాళ్ళని లాంచ్ చేస్తారు. వాళ్ళకి తెలుసు చచ్చిపోతారని. ఇంతకుముందు సీనియర్ ఆర్మీ ఆఫీసర్స్ అనేవాళ్ళు ఒక టెర్రరిస్ట్ ట్రైన్డ్ అయ్యి బార్డర్ దాటి వస్తే అతని లైఫ్ 2 నెలలు, 2 నెలల్లో ఎక్కడో ఒకడ చచ్చిపోతాడు. అది గ్యారంటీగా వాడికి తెలుసు, అయినా కూడా తీస్తాడు. అది ఫ్యామిలీ కోసమో దేశం కోసమో ఊరి కోసమో కాదు, అది భారతం భూభాగం నుంచి బయట ఉన్న వాళ్ళు వీళ్ళని మభ్యపెట్టి దీంట్లోకి తోర్చడం అయ్యేటప్పటికీ ఇప్పుడు ఆ ఇంటర్ఫరెన్స్ ఎక్కువ అయింది అనిపిస్తుంది. ఆర్టికల్ 370 తర్వాత కాశ్మీర్ వ్యాలీలో తగ్గింది, వాళ్ళు అక్కడ తగ్గింది అని చెప్పి ఇటుపక్క అక్కడి సపోర్ట్ లోకల్ సపోర్ట్ తగ్గిపోయింది. ఇటుపక్క జమ్మూ రీజన్లో వాళ్ళు ఎక్కువ చేస్తున్నారు. జమ్మూ రీజన్లో ఇప్పుడు డోడా మీరు విని ఉంటారు, రీసెంట్గా కుప్వాడా కాశ్మీర్ సైడ్ అనుకోండి, ఇది డోడా ఆ ప్రాంతంలో, రజౌరి ఆ ప్రాంతంలో దిట్టమైన అడవులు ఉన్నాయి. రోడ్లు నదులు అవి ఉన్నా కూడా ఆ జంగల్స్లో ఇది వాళ్ళు ఉండడానికి ఆస్కారం ఉంది. ముందే వెళ్ళి లాజిస్టిక్స్ పెట్టేసుకుంటారు, అక్కడ ఉంటారు, అటాక్ చేసి అక్కడికి పారిపోతారు. అక్కడ మనం మామూలుగా గార్డ్ చేసేది ఇన్స్టలేషన్స్ని, రోడ్ని, సివిలియన్స్ని వీళ్ళని గార్డ్ చేస్తూ ఉంటాం. మనం వెళ్ళేటప్పుడు వాళ్ళు అక్కడ పై హయ్యర్ రీచెస్ నుంచి కిందికి వచ్చి అటాక్ చేసి మళ్ళీ పారిపోతారు. అందుకని మనకి సర్ప్రైజ్ ఎలిమెంట్లో మనకి దెబ్బ తగులుతుంది. మనం వెళ్ళి వాళ్ళని చంపడానికి చేస్తే మనకి కొన్ని రోజులు పడుతుంది, ఎక్కువ ఫోర్స్ కూడా పడుతుంది. అటువంటి ఇది ఉంది. నేను ఇది 1985లో జమ్మూలో ఉన్నాను, అఖ్నూర్ సెక్షన్ ఇక్కడ ఇన్ఫెంట్రీతో పాటు. అది బ్యాంగ్ ఆన్ లైన్ ఆఫ్ కంట్రోల్, ఎదురుగుండా మీరు నేను ఎట్లా చూసుకున్నామో ఆ మధ్యలోంచి ఎల్సీ పారుతుంటుంది, ఇక్కడ ఉంటాము, మీరు అక్కడ కూర్చుంటారు, అన్నీ మనం చూస్తూ ఉంటాము. కానీ ఆర్డర్స్ లేదే ఫైరింగ్ ఎందుకు చేస్తాము, కానీ ఎప్పుడు ఫైర్ చేస్తారో తెలియదు. పెట్రోలింగ్ కూడా మన మధ్య నుంచి ఎట్లా ఉందో అట్లా పెట్రోలింగ్కే వెళ్ళేవాళ్ళం. అది ఐబాల్ టు ఐబాల్ అని అట్లా ఉండేవాళ్ళం. నేను అక్కడ కొన్ని రోజులు స్పెండ్ చేశాను. మన ఇది అంటే అండర్ గ్రౌండ్ బంకర్స్ ఉంటాయి, అది కొంచెం వార్నింగ్ ఉంటే లోపలికి వెళ్ళొచ్చు, లేకపోతే మామూలుగా మనం అన్ని పనులు చేసుకోవడానికి భూమి పైనే ఉండాలి కదా. కానీ కొన్ని వీడియోస్ చూస్తాను సార్, నిజంగా అంత మంచు, భయంకరమైన మంచు ఉంటుంది, అర్ధరాత్రి లేదు, అపరాత్రి లేదు, తెల్లారగట్లేదు, చేతిలో ఆ గన్ను, పైన వీళ్ళకి డ్రెస్ అది అటైర్ అది సంథింగ్ డిఫరెంట్ ఉంటుంది, షూస్ ఉంటుంది. సో నిజంగానే వాళ్ళు 24/7 అంత అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంటుందా సార్? అవునండి, ఇది ఎస్పెషల్లీ ఇది హయ్యర్ రీచెస్, హిమాలయాల్లో హయ్యర్ రీచెస్ అంటే లడాఖ్లో మనం సోన్మర్గ్ దాటిన తర్వాత జోజిలా దాటుతాం. జోజిలా దాటిన తర్వాత ఆ లైన్ ఆఫ్ కంట్రోల్ ఇది కొండలపై పర్వతాల మీదుగా అటు వెళ్తుంది, అక్కడ మంచు పడుతుంది. అంటే 24/7 అంటే ఇది ఏడాది పొడుగునా మంచు ఉండదు. ఇది మే తర్వాత మంచు కరుగుతుంది, మళ్ళీ ఇది మంచు తర్వాత పడుతుంది, వింటర్లో పడుతుంది. అటువంటప్పుడు ఎప్పుడైతే మంచు ఉంటుందో అప్పుడు పెట్రోలింగ్ చేయాలి. 24/7 ఒకళ్ళే చేస్తారా అంటే లేదు, దాంట్లో డ్యూటీస్ ఉంటాయి కదా. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ దాకా పెట్రోలింగ్ చేయాలి. ఈ ప్లటూన్ కమాండరు, ఈ సెక్షన్ కమాండరు ఇంతమందిని తీసుకొని పెట్రోలింగ్ చేస్తారు. ఈ పాయింట్ నుంచి ఆ పాయింట్ దగ్గరికి వెళ్ళి అక్కడ రిపోర్ట్ చేయాలి, అక్కడ రెస్ట్ తీసుకుంటారు, వేరే టీం వెళ్తారనమాట. అట్లా వీలైతుంది. కానీ ఆ స్ట్రెచ్ 24/7 మనం గార్డ్ చేయాలి. అది ఫిజికల్ పెట్రోలింగ్తో చేస్తామా, ఎలక్ట్రానిక్ సర్వేలెన్స్ చేస్తామా, ఇది TIOE అని అంటారు, థర్మల్ ఇమేజింగ్తో చేస్తామా, ఇది నైట్ విజన్ గాగుల్స్తో చేస్తామా, లేక హెలికాప్టర్స్తోని కొంచెమే అవుతుంది, డ్రోన్స్తో చేస్తామా, ఏది అయినా కూడా ఇది ఎటువంటి గ్యాప్ లేకుండా మనం సర్వేలెన్స్ చేయాలి. ఈ సర్వేలెన్స్ పిక్చర్స్ అన్నీ కమాండ్ పోస్ట్కి వస్తాయి, కమాండర్స్కి తెలుస్తాయి. అప్పుడు ఏదన్నా అన్టువర్డ్ మూమెంట్ ఏదన్నా ఉంటే అలర్ట్గా ఉండి
దాన్ని స్పాయిల్ చేస్తాం. కానీ మీరు ఇంటికి ఎంతకాలం దూరం ఉన్నారు సార్? ఎప్పుడెప్పుడు వచ్చేవాళ్ళు అసలు మీ పేరెంట్స్? మామూలుగా ఏడాదికి 2 నెలలు సెలవు ఉంటుంది. ఓకే. ఆ 2 చిన్నప్పుడైతే అంత సెలవు ఇచ్చేవాళ్ళు కాదు, కానీ తర్వాత స్ట్రెస్ లెవెల్ పెరిగిన తర్వాత వాళ్ళకి ఇది సోల్జర్స్కి లీవ్ ఇవ్వడం చాలా ముఖ్యమని సైకాలజిస్ట్ వేరియస్ స్టడీస్ చెప్పారు. ఇది సొసైటీ కూడా చేంజ్ అవ్వడం వలన ఇంట్లో కూడా ప్రాబ్లమ్స్ ఎక్కువ. ఇంతకుముందు అయితే జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి, ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అవడం వలన పిల్లల ఎడ్యుకేషన్ నుంచి అది లేదు. అయ్యేటప్పటికి వీళ్ళు వెళ్ళి అది సాల్వ్ చేయాల్సి వస్తుంది. అందుకని వీ ఎన్ష్యూర్ దట్ ది సోల్జర్స్ గెట్ రెగ్యులర్ లీవ్, వాట్ ఎవర్ ఈస్ దేర్ ఎంటైటిల్మెంట్ వి గివ్ దెమ్. అయినా కూడా దేర్ ఆర్ సమ్ ఇన్సిడెంట్స్ ఆఫ్ సూసైడ్స్. కానీ ఆ సూసైడ్స్ దాని ఇన్వెస్టిగేషన్ తర్వాత తెలిసింది ఏమిటంటే అది వర్క్ రిలేటెడ్ కాదు, ఇది డొమెస్టిక్ రిలేటెడ్లో దాంట్లో ఉన్న ఇష్యూస్ని వాళ్ళు తట్టుకోలేకపోయారు అనేసి ఇది దాని వలన అయింది అని చెప్పి అన్నారు. ఫ్రాట్రిసైడ్స్, ఒకరినొకరు కాల్చుకోవడం వింటూ ఉంటాం మనం న్యూస్లో అట్లాంటి. కాబట్టి యాజ్ లీడర్ నేను చిన్నగా ఉన్నప్పుడు నా నోట్బుక్లో నా కింద ఉండే 140 పీపుల్ పేర్లు, వాళ్ళకి ఎంతమంది పిల్లలు, ఏ ఊరు వాళ్ళు, ఎంత ఏజ్, అవన్నీ నా లిస్ట్లో ఉండేవి. ఓకే. అవి ఎప్పుడు మాట్లాడినా కూడా ఫస్ట్ థింగ్ ఎలా ఉన్నావు, ఇంట్లో అందరు బాగున్నారా, అమ్మా నాన్న, మోస్ట్లీ వాళ్ళు చిన్నవాళ్ళు, కొంతమంది పెళ్ళైన వాళ్ళు ఉంటారు. సో వాళ్ళని అడగడం బాగున్నావా ఇదంతా అట్లా దాంట్లో మనకి తెలుస్తుంది మాట్లాడుతుంటే, అదేంటి కొంచెం డిస్టర్బ్డ్గా ఉన్నాడా అంటే ఎందుకు ఏమైంది అని వెంటనే వాడి సెలవు రిక్వెస్ట్ ప్రాసెస్ చేసేసి సెలవు పంపించేవాళ్ళం. లీడర్షిప్ అనేది నేర్చుకోవాలి అంటే ఇండియన్ ఆర్మీలో, ఇండియన్ డిఫెన్స్ ఫోర్సెస్లో నేర్చుకోవడమే బెస్ట్ లీడర్షిప్ అనుకుంటాం.